హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనాలిసిస్ అకాడమీ. మన ఛానల్లో మంచి రిజల్ట్స్ని ప్రొవైడ్ చేసే ఇంట్రాడే స్ట్రాటజీస్ ఉన్నాయి, స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్లో ట్రేడ్ చేయడానికి కూడా మన ఛానల్లో స్ట్రాటజీస్ ఉన్నాయి. ఈ అన్ని స్ట్రాటజీస్ని మీరు చూసే ఉంటారో అనుకుంటున్నా. ప్రతి ఒక్క స్ట్రాటజీ వీడియోని నేను చేసేటప్పుడు ఎండ్ ఆఫ్ ద వీడియోలో ఒక పాయింట్ని మాత్రం ఖచ్చితంగా నేను మెన్షన్ చేస్తాను. కన్సిస్టెంట్గా ఒకే ఒక స్ట్రాటజీని ఫాలో అవ్వండి అని. ఏదో ఒక పాయింట్ని నేను మీకు చెప్పాలి అనే ఉద్దేశంతో అయితే ఒకే స్ట్రాటజీని ఉపయోగించండి అని చెప్పను. ఆ పాయింట్లో ఒక ఇంటెన్సిటీ ఉంటుంది. ఆ పాయింట్ని చాలా స్ట్రెస్ చేసి ఒకే స్ట్రాటజీని ఉపయోగించండి అని ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. ఒకే స్ట్రాటజీని ఎందుకు ఫాలో అవ్వాలి, ఒకే స్ట్రాటజీని ఎందుకు ఉపయోగించాలి, దానికి ఈ వీడియోని మీరు కంప్లీట్గా చూడాలి. ఇన్ కేస్ మీరు ఒకే స్ట్రాటజీని ఉపయోగించడం జరిగితే అందులో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, సైకలాజికల్గా మీ మైండ్ సెట్ ఎలా చేంజ్ అవుతుంది, అండ్ ఒకే స్ట్రాటజీని ఉపయోగించి ఎలా ప్రాఫిటబుల్ అవ్వాలి అని ఈ వీడియోలో మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేయబోతున్నాం. అయినో ఈ పాయింట్ని వినగానే చాలామంది వీడియోని స్కిప్ చేస్తూ వెళ్ళిపోతారు. బట్ మీరు కనుక నేను చెప్పే ఈ 4 స్టెప్స్ని ఉపయోగించారు అంటే మీ దగ్గర 10 to 15 స్ట్రాటజీస్ ఉన్నా కూడా వాటి అన్నిటినీ ఫిల్టర్ చేసి మంచి రిజల్ట్స్ని ప్రొవైడ్ చేసే 1 or 2 స్ట్రాటజీస్ని మాత్రమే మీరు ఎండ్ ఆఫ్ ద డే ఉపయోగిస్తూ ఉంటారు. అలా ఫిల్టర్ అవుట్ చేసి మీరు ఉపయోగించే 1 or 2 స్ట్రాటజీస్ అనేవి మీకు మంచి ప్రాఫిటబుల్ రిజల్ట్స్ని కూడా ప్రొవైడ్ చేస్తాయి. సో అక్కడ ఇక్కడ అని జంప్ అవ్వకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒకే స్ట్రాటజీని ఉపయోగించి ప్రాఫిటబుల్ అవ్వడానికి ఉన్న ఫస్ట్ స్టెప్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. ద వెరీ ఫస్ట్ స్టెప్ ఇస్ నో యువర్ క్యారెక్టర్ ఇన్ ట్రేడింగ్. మీరు ఆల్రెడీ ట్రేడింగ్ని స్టార్ట్ చేస్తున్నా లేదా ఇప్పుడిప్పుడే మీరు ట్రేడింగ్ని స్టార్ట్ చేస్తున్నా ఈ ఫస్ట్ స్టెప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ట్రేడింగ్లో మీ క్యారెక్టర్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. ట్రేడింగ్లో ఎలా క్యారెక్టర్ని అండర్స్టాండ్ చేసుకోవడం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హ్యూమన్స్కి ఒక క్యారెక్టరిస్టిక్స్, అనిమల్స్కి ఒక క్యారెక్టరిస్టిక్స్, ప్లాంట్స్కి ఒక క్యారెక్టరిస్టిక్స్ ఉన్నట్టు ట్రేడింగ్లో కూడా డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయన్నమాట. సో ట్రేడింగ్లో ట్రెండ్ ట్రేడింగ్ ఉంటుంది, స్కాల్పింగ్ ఉంటుంది, పొజిషనల్ ట్రేడింగ్ ఉంటుంది, స్వింగ్ ట్రేడింగ్ ఉంటుంది. సో ఇందులో మీ క్యారెక్టర్ ఏంటి అని డిసైడ్ చేసుకోవాలి. బికాస్ ఈ 4 టైప్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్లో ట్రేడ్ చేయడానికి డిఫరెంట్ సైకాలజీ అనేది అవసరం. మన ఛానల్ని మీరు ఫాలో అవుతున్నారు అంటే ఐ బిలీవ్ మీకు ట్రెండ్ ట్రేడింగ్ క్యారెక్టరిస్టిక్సే ఉంటుంది. ఇప్పుడు ట్రెండ్ ట్రేడింగ్ అంటే ఏంటి? చార్ట్స్లో ఎక్కువ టైంని స్పెండ్ చేసి ట్రెండ్ని అండర్స్టాండ్ చేసుకుని ట్రేడ్ తీసుకున్న తర్వాత కూడా పేషెన్స్గా మార్కెట్లో కూర్చుని ట్రేడ్ చేసే వాళ్ళని ట్రెండ్ ట్రేడర్స్ అని అంటాం. ట్రెండ్ ట్రేడర్స్ ఎప్పుడు కూడా క్విక్గా ఎంటర్ అవ్వడం ఆర్ క్విక్గా ఎగ్జిట్ అవ్వడం ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ట్రెండ్ ట్రేడర్స్కి ఉండదన్నమాట. పేషెన్స్గా వెయిట్ చేస్తారు, మార్కెట్ని అండర్స్టాండ్ చేసుకుంటారు, మార్కెట్లో ఉన్న సెంటిమెంట్స్ని అండర్స్టాండ్ చేసుకుంటూ పొజిషన్స్ని మేనేజ్ చేయడానికి ప్రయత్నిస్తారు. సో వీళ్ళందరూ కూడా ట్రెండ్ ట్రేడింగ్ కేటగిరీలో వస్తారన్నమాట. ఫస్ట్ స్టెప్లోనే మీరు స్కాల్పింగ్ అంటే ఏంటి, ట్రెండ్ ట్రేడింగ్ ఏంటి, స్వింగ్ ట్రేడింగ్ ఏంటి, పొజిషనల్ ట్రేడింగ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నేను ఏం చేయాలి అనేదాన్ని మీరు ఫస్టే క్లారిటీ తెచ్చేసుకోవాలి. మీరు ఆల్రెడీ ట్రేడింగ్ని స్టార్ట్ చేసేసారు, ఇప్పటి వరకు మీకు క్లారిటీ దొరకలేదు అంటే ఫస్ట్ ఈ క్లారిటీని తెచ్చుకోండి. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అని నెక్స్ట్ స్టెప్లో మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మీరు మీ క్యారెక్టరిస్టిక్స్ని డిసైడ్ చేసుకున్నారు. మీరు ఒక ట్రెండ్ ట్రేడర్ అని మీరు డిసైడ్ అయ్యారు. మీరు ట్రెండ్ ట్రేడర్ అని డిసైడ్ అయిన తర్వాత మీ ట్రేడింగ్ నీడ్స్కి తగినట్టుగా, మీ ట్రేడింగ్ రిక్వైర్మెంట్స్కి తగినట్టుగా, మీ క్యాపిటల్కి తగినట్టుగా మీరు కొన్ని స్ట్రాటజీస్ని సెలెక్ట్ చేసుకోవాలి. స్ట్రాటజీస్ని సెలెక్ట్ చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. బికాస్ మీరు క్యారెక్టరిస్టిక్స్ అయితే డిసైడ్ చేసేసుకున్నారు, నేను స్కాల్పింగే చేయాలి, నేను ట్రెండ్ ట్రేడింగే చేయాలి అని. కానీ స్ట్రాటజీస్ని సెలెక్ట్ చేసేటప్పుడు ఒక స్ట్రాటజీని మీరు చూస్తారు. ఈ రోజు నేను స్కాల్పింగ్ స్ట్రాటజీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ స్ట్రాటజీని మీరు చూసిన తర్వాత మీ క్యారెక్టరిస్టిక్స్ని చేంజ్ చేసుకోకూడదు. మీరు స్కాల్పింగ్ చేస్తున్నారు అంటే స్కాల్పింగ్ రిలేటెడ్ స్ట్రాటజీస్ని మాత్రమే మీరు అబ్జర్వ్ చేయాలి. ట్రెండ్ ట్రేడింగ్ చేస్తున్నారు అంటే ట్రెండ్ ట్రేడింగ్ రిలేటెడ్ స్ట్రాటజీస్ని మాత్రమే మీరు అబ్జర్వ్ చేయాలి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మీకు ఇప్పుడు చాలా సింపుల్గా అనిపించవచ్చు. ఇలా మీరు చేసేటప్పుడు సిగ్నిఫికెంట్ చేంజెస్ మీ ట్రేడింగ్లో మీకు కనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు మీ ట్రేడింగ్ క్యారెక్టరిస్టిక్స్ని డిసైడ్ చేసుకున్నారు. ట్రేడింగ్ క్యారెక్టరిస్టిక్స్కి తగినట్టుగా కొన్ని స్ట్రాటజీస్ని కూడా సెలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ స్టెప్లో మీరు ఏం చేయాలి అంటే బ్యాక్ టెస్ట్ అండ్ ఫార్వర్డ్ టెస్ట్. మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత బ్యాక్ టెస్ట్ చేయాలి, మార్కెట్ ఓపెన్లో ఉన్నప్పుడు ఫార్వర్డ్ టెస్ట్ చేయాలి. ఏదో ఒక స్ట్రాటజీ వీడియో చూసాం, ఆ వీడియోలో 4-5 టైమ్స్ స్ట్రాటజీ వర్క్ అయింది అని డైరెక్ట్లీ ఆ స్ట్రాటజీపై డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయకూడదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ చాలామంది ఇక్కడ చేస్తున్నారనమాట. మీరు స్ట్రాటజీని చూసిన వెంటనే ఆ స్ట్రాటజీ మీకు కాన్ఫిడెన్స్ ఇస్తోంది అంటే ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది బ్యాక్ టెస్ట్. ఈ బ్యాక్ టెస్ట్లోనే మీ దగ్గర 10 స్ట్రాటజీస్ ఉన్నాయి అంటే 10 స్ట్రాటజీస్లోనూ మంచిగా వర్క్ అయ్యే 4 to 5 స్ట్రాటజీస్ మాత్రమే మీ దగ్గర ఉంటాయన్నమాట. బికాస్ బ్యాక్ టెస్ట్లోనే మీకు తెలిసిపోతుంది ఈ స్ట్రాటజీ రిజల్ట్స్ని ఇస్తుందా లేదా అనేది. సో 10 స్ట్రాటజీస్ని మీరు యూట్యూబ్లో చూస్తున్నారు అంటే 10 స్ట్రాటజీస్లోనూ మీరు ట్రేడ్ చేయలేరు. 10 స్ట్రాటజీస్ని ఫాలో అవ్వడం ఈజీనా,
లేదా 3 to 4 స్ట్రాటజీస్ పైన మాత్రం ఫోకస్ చేయడం ఈజీనా? ఆఫ్ కోర్స్ కదా, 4 to 5 స్ట్రాటజీస్ మీద ఈజీలీ మనం కాన్సన్ట్రేట్ చేయవచ్చు. యూట్యూబ్లో చూసే ప్రతి ఒక్క స్ట్రాటజీ కూడా మీకు మంచి రిజల్ట్స్ని ఇస్తుంది అనే ఒపీనియన్ని క్రియేట్ చేయవచ్చు. కానీ మీరు బ్యాక్ టెస్ట్ చేసేటప్పుడు ఆ 10 స్ట్రాటజీస్లో కొన్ని స్ట్రాటజీస్ మాత్రమే మంచి రిజల్ట్స్ని ప్రొవైడ్ చేస్తాయి. ఆ మంచి రిజల్ట్స్ని ఇచ్చే స్ట్రాటజీస్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ మీరు బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత ఆ సేమ్ స్ట్రాటజీస్ని లైవ్ మార్కెట్లో ఫార్వర్డ్ టెస్ట్ చేయాలి. సో ఒక స్ట్రాటజీ యొక్క పొటెన్షియల్ని తెలుసుకోవాలి అంటే ఎన్ని రోజులు బ్యాక్ టెస్ట్ చేయాలి, ఎన్ని రోజులు బ్యాక్ టెస్ట్ చేస్తే ఆ స్ట్రాటజీ మంచిగా రిజల్ట్స్ని ప్రొవైడ్ చేస్తుందా లేదా అనేది మనకి తెలుస్తుంది అంటే, చూడండి, పర్సనల్లీ నన్ను మీరు ఈ క్వశ్చన్ని అడిగారు అంటే నాకు పేషెన్స్ అనేది చాలా ఎక్కువ. ఐ క్యాన్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ చార్ట్స్ ఫర్ వెరీ లాంగ్ టైమ్. చార్ట్స్ ముందు నేను 3 to 4 అవర్స్ కంటిన్యూస్లీ కూర్చోగలను. కానీ మెజారిటీ ఆఫ్ ద ట్రేడర్స్కి, బిగినర్స్కి అంత పేషెన్స్ ఉండదు. బికాస్ మాక్సిమం ఒక 30 minutes 1 hour చార్ట్స్ ముందు కూర్చుంటేనే బోర్ అనిపిస్తుంది, రైట్? బికాస్ ఒక 10 చార్ట్స్ని మీరు ప్రిపేర్ చేశారు అంటే అందులో 3 to 4 times ఆ స్ట్రాటజీ వర్క్ అవ్వలేదు అంటే మీకు కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోతుంది. యూ విల్ నాట్ సీ ద స్ట్రాటజీ పొటెన్షియల్. 10 చార్ట్స్ని మీరు ప్రిపేర్ చేస్తున్నారు అంటే ఒక్కొక్క మార్కెట్ కండిషన్లోను, ఒక్కొక్క మార్కెట్ బిహేవియర్లోను ఆ స్ట్రాటజీ డిఫరెంట్గా వర్క్ అయి ఉంటుంది. సో ఐ సజెస్ట్ యూ అట్లీస్ట్ 100 days యొక్క చార్ట్స్ని మీరు ప్రిపేర్ చేయాలి. సో విచ్ మీన్స్ 100 times ఆ స్ట్రాటజీని మీరు బ్యాక్ టెస్ట్ చేయాలన్నమాట. 100 days అంటే ఎంత? మోర్ దెన్ 3 months కదా. సో 3 months చాలు. ఈ 3 monthsలో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సైడ్ వేస్ ఉంటుంది, బుల్లిష్ ఉంటుంది, బేరిష్ ఉంటుంది. సో ప్రతి ఒక్క మార్కెట్ కండిషన్లోనూ ఈ స్ట్రాటజీని మీరు బ్యాక్ టెస్ట్ చేస్తేనే కదా ఆ స్ట్రాటజీ యొక్క పొటెన్షియల్ మీకు అండర్స్టాండ్ అవుతుంది. అదర్వైజ్ 10 days చేసాం, 2 days వర్క్ అయింది, 4 days వర్క్ అవ్వలేదు అని అలా వదిలేస్తే పొటెన్షియల్ ఉన్న స్ట్రాటజీస్ని కూడా మీరు వదులుకుంటున్నారు అని అర్థం. సరే, 100 days కూడా మీకు అవ్వలేదు అనుకోండి, అట్లీస్ట్ 50 చార్ట్స్ అయినా మీరు బ్యాక్ టెస్ట్ చేసి చార్ట్స్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఈ స్ట్రాటజీ ఎలా వర్క్ అయింది, ఈ స్ట్రాటజీలో ఎంత రిస్క్ రివార్డ్ వచ్చింది అని. మన ఛానల్లో స్ట్రాటజీ వీడియోస్ని నేను డిస్కస్ చేసేటప్పుడు ఎంత స్టాప్ లాస్ని తీసుకోవాలి, ఎంత టార్గెట్ పెట్టుకోవాలి, ఎక్కడ ఎంట్రీ చేయాలి, ఎంట్రీ లాజిక్ ఏంటి, సైకాలజీ ఏంటి, ప్రతి ఒక్క పాయింట్ని కూడా చాలా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు స్టాప్ లాస్ తెలిసిపోతుంది, టార్గెట్ తెలిసిపోతుంది, ఆర్ఆర్ రేషియో ఎంత అని తెలిసిపోతుంది. సో బ్యాక్ టెస్ట్ చేసేటప్పుడు మీకు ఇది ఈజీ అవుతుంది అనమాట. సో ఇలాంటి స్ట్రాటజీస్ పైన మీరు ఫోకస్ ఎక్కువగా చేయాలి. సో దట్ మీరు బ్యాక్ టెస్ట్ చేసేటప్పుడు మీకు ఈజీ అవుతుంది. అండ్ లైవ్ మార్కెట్లో మీరు టెస్ట్ చేసేటప్పుడు కూడా మీకు చాలా ఈజీ అవుతుంది. సో బ్యాక్ టెస్ట్లో అండ్ ఫార్వర్డ్ టెస్ట్లో మినిమం 50 చార్ట్స్ అయినా మీరు ప్రిపేర్ చేయాలన్నమాట. ఇది మీరు చేయకుండా స్ట్రాటజీ యొక్క పొటెన్షియల్ని ఎప్పటికీ మీరు అండర్స్టాండ్ చేసుకోరు. సో మినిమం 50 చార్ట్స్ అయినా మీరు ప్రిపేర్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసింది సెకండ్ పాయింట్. నౌ లెట్స్ గో టు స్టెప్ నెంబర్ 3. స్టెప్ నెంబర్ 3లో మీరు ఏం చేయాలి అంటే ట్రేడ్ విత్ నో క్యాపిటల్ ఆర్ ట్రేడ్ విత్ లెస్ క్యాపిటల్. 10 స్ట్రాటజీస్ మీ దగ్గర ఉండింది, డిగ్ డౌన్ చేసి దాన్ని మీరు 4 స్ట్రాటజీస్గా కన్వర్ట్ చేశారు. ఇప్పుడు ఈ 4 స్ట్రాటజీస్లో మీరు అసలు క్యాపిటలే పెట్టకుండా మీరు ట్రేడ్ చేయాలి, లేదా మినిమం క్యాపిటల్ పెట్టుకుని మీరు ట్రేడ్ చేయాలి. ఇప్పుడు కొంతమంది అనుకుంటారు, సార్ నా దగ్గర ఉన్నదే మినిమం క్యాపిటల్ అని. మినిమం క్యాపిటల్ మీ దగ్గర ఉండింది అంటే మీకు ఏ ఆప్షన్ బెస్ట్? ట్రేడ్ విత్ నో క్యాపిటల్. ట్రేడ్ విత్ నో క్యాపిటల్ అంటే యూ హ్యావ్ టు డూ ద పేపర్ ట్రేడింగ్. సెన్సిబుల్లోకి వెళ్ళండి, లాగిన్ అవ్వండి. సో సెన్సిబుల్ లాగిన్ అవుతూ అక్కడ పేపర్ ట్రేడ్ చేయవచ్చు. కానీ సెన్సిబుల్లో ఒక ప్రాబ్లం ఏంటంటే లైవ్లో అప్డేట్ అవ్వదు, ఎవ్రీ 1 minute రిఫ్రెష్ అవుతుంది. నియో స్టాక్స్ని ఉపయోగించండి. నియో స్టాక్స్లో లైవ్లో మీకు కనిపిస్తుంది. ఆప్షన్స్లో మీరు ట్రేడ్ చేస్తున్నారు అంటే డెఫినెట్లీ మీకు నియో స్టాక్స్ కానీ సెన్సిబుల్ కానీ చాలా వరకు పేపర్ ట్రేడింగ్ చేయడానికి ఉపయోగపడతాయి. సో లెస్ క్యాపిటల్ ఉండింది అంటే క్యాపిటల్ని పక్కన పెట్టి ట్రేడ్ విత్ నో క్యాపిటల్ అని చెప్తున్నాను. చూడండి, ప్రీవియస్ స్టెప్లో మనం ట్రేడ్ చేయడం గురించి డిస్కస్ చేయలేదు. లైవ్ మార్కెట్లో ఫార్వర్డ్ టెస్ట్ చేయాలి, మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత బ్యాక్ టెస్ట్ చేయాలి. కానీ ఈ స్టెప్లో మీరు యాక్చువల్లీ ట్రేడ్ చేయాలన్నమాట. సో ఒక స్ట్రాటజీలో మీరు ట్రేడ్ చేసేటప్పుడే మీకు చాలా డౌట్స్ అనేవి మైండ్లోకి వస్తాయి. మీ సైకాలజీ ఎలా వర్క్ అవుతుంది అని మీకు అండర్స్టాండ్ అవుతుంది. లైవ్ మార్కెట్లో ఉన్న డిఫికల్టీస్ని మీరు ఫేస్ చేస్తారు. సో అలా డిఫికల్టీస్ని ఫేస్ చేస్తూ మీ మైండ్లో డౌట్స్ వస్తేనే కదా ఆ డౌట్స్కి క్లారిటీ దొరుకుతుంది. అసలు డౌట్సే రాలేదు అంటే క్లారిటీ ఎలా దొరుకుతుంది? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ స్టెప్లో మీకు ప్రాక్టికల్ థింకింగ్కి, ఎమోషనల్ థింకింగ్కి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. లైవ్ మార్కెట్లో ఉన్నప్పుడు ప్రాక్టికల్గా మనం ఎలా ఆలోచించాలి అండ్ ఎమోషనల్గా ఎలా ఆలోచించకూడదు అనేదాన్ని మీరు ఈ స్టెప్లో అండర్స్టాండ్ చేసుకుంటారనమాట. సో ప్రాక్టికల్ థింకింగ్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ వైల్ ట్రేడింగ్. ఈ ఒక్క స్టెప్ని మీరు క్రాస్ అయ్యారు అంటే ఒకే ఒక స్ట్రాటజీని ఉపయోగించి ప్రాఫిటబుల్గా ఎలా అవ్వాలి అనే స్టేజ్కి మీరు వెళ్ళిపోతారు. ఈ స్టెప్ని మీరు క్రాస్ చేస్తూ నెక్స్ట్ స్టెప్కి వెళ్తారన్నమాట. నెక్స్ట్ స్టెప్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 3 steps ఏదైతే మనం ఇప్పుడు డిస్కస్ చేసామో ఈ అన్ని స్టెప్స్ని మీరు ఫాలో అవుతూ థర్డ్ స్టెప్ని క్రాస్ చేస్తూ ఫైనలీ 4th స్టెప్కి మీరు ఎంటర్ అవుతున్నారు అంటే డెఫినెట్లీ మీ మైండ్ సెట్లో చేంజెస్ ఉంటుంది. స్ట్రాటజీ రిలేటెడ్ మీకు ఒక మంచి కాన్ఫిడెన్స్ వచ్చి ఉంటుంది అండ్ సైకలాజికల్గా మీరు ఫిట్గాను ఉంటారు.
ఈ స్టెప్ నెంబర్ 4లో మనం డిస్కస్ చేయబోయేది డిసిప్లైన్ గురించి. డిసిప్లైన్ ఎంతవరకు ఇంపార్టెంట్ అంటే డిసిప్లైన్గా ఉండకపోతే మీ రిస్క్ మేనేజ్మెంట్ మంచిగా ఉండదు, మీరు ఫాలో అయ్యే స్ట్రాటజీ మంచిగా ఉండదు, మీ సైకాలజీ మంచిగా ఉండదు, మీ ట్రేడింగ్ హ్యాబిట్స్ అనేది మంచిగా ఉండదు. స్టెప్ నెంబర్ 1, స్టెప్ నెంబర్ 2, స్టెప్ నెంబర్ 3ని మీరు క్రాస్ చేసుకుంటూ ముందుకు వచ్చారు అంటే డెఫినెట్లీ మీలో కొంతైనా డిసిప్లిన్ అనేది క్రియేట్ అయి ఉంటుంది. ఎందుకంటే కంప్యూటర్ ముందు కూర్చుని 50 చార్ట్స్ని క్రియేట్ చేయడం అంటే ఇట్ ఈస్ నాట్ ఎ ఈజీ థింగ్. సో 50 చార్ట్స్ని క్రియేట్ చేస్తూ మీరు ముందుకు వచ్చారు అంటే మీ దగ్గర పేషెన్స్ క్రియేట్ అయింది అని అర్థం. కానీ ఇక్కడ మ్యాటర్ అయ్యేది ఏంటంటే కన్సిస్టెంట్తో పాటు డిసిప్లైన్గా ఉండాలి. ఈ డిసిప్లైన్లో మనం 3 థింగ్స్ని ఇంపార్టెంట్గా డిస్కస్ చేయవచ్చు. 1 ట్రేడింగ్ ప్లాన్ అనేది ఉండాలి, 2 రిస్క్ మేనేజ్మెంట్ ఉండాలి, అండ్ క్లియర్ మైండ్ సెట్ అనేది ఉండాలి. ఏ స్ట్రాటజీ కూడా రిస్క్ మేనేజ్మెంట్ని మెయింటైన్ చేయలేదు అంటే మీకు రిజల్ట్స్ని ఇవ్వవు. కానీ ఇంత దూరం మీరు 3 స్టెప్స్ని క్రాస్ చేసుకుంటూ ఇక్కడి దాకా వచ్చారు అంటే డెఫినెట్లీ మీకు ఒక డిసిప్లైన్ అనేది క్రియేట్ అయి ఉంటుంది. సో ఆ డిసిప్లైన్ని కన్సిస్టెంట్గా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో కన్సిస్టెంట్గా ఉండాలి అంటే మీరు డిసిప్లైన్ని ఫాలో అవ్వాలన్నమాట. సో ఫైనలీ మీరు డిసిప్లైన్ని కూడా మెయింటైన్ చేస్తున్నారు, కన్సిస్టెంట్గా ఉన్నారు అంటే మీ దగ్గర కేవలం 2 to 3 స్ట్రాటజీస్ మాత్రమే స్టిక్ ఆన్ అవుతాయి. మిగతా అన్ని స్ట్రాటజీస్ కూడా మీకు వేస్ట్ అనిపిస్తుంది. బికాస్ ఈ 3 స్ట్రాటజీస్ని మీరు సెలెక్ట్ చేసుకోవడానికి చాలా హార్డ్ వర్క్ చేశారు. చాలా హార్డ్ వర్క్ చేసి ఈ స్ట్రాటజీస్ని మీరు ఫిల్టర్ అవుట్ చేశారు కాబట్టి డెఫినెట్లీ ఈ స్ట్రాటజీస్లో మీరు ప్రాఫిటబుల్ అవుతారు. అండ్ ఈ 2-3 స్ట్రాటజీస్ని ఏదైతే మీరు ఫిల్టర్ అవుట్ చేసుకున్నారో ఇందులో ఒక్క స్ట్రాటజీ మాత్రం మీకు కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఫైనలీ వీడియో ఎండ్కి అయితే వచ్చేసాం. చాలా మంది బిగినర్స్కి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒక స్ట్రాటజీని ఉపయోగించి ఎలా మనం ప్రాఫిటబుల్ అవ్వాలి, లేదా 2 స్ట్రాటజీస్ని ఉపయోగించి ఎలా మనం ప్రాఫిటబుల్ అవ్వాలి అని. సో అలా మీకు డౌట్స్ ఉండింది అంటే ఈ వీడియో మీకు మంచి క్లారిటీని ఇచ్చింది అనుకుంటున్నాను. ఒక స్ట్రాటజీని ఉపయోగించి ప్రాఫిటబుల్ ఎలా అవ్వాలి అనడానికి ఇది ఒక రోడ్ మ్యాప్. ఈ ప్రాసెస్ని మీరు ఫాలో అయ్యేటప్పుడు కొన్నిసార్లు డీమోటివేట్ అవుతుంది. దట్స్ ఓకే, టేక్ ఎ బ్రేక్ అండ్ అగైన్ ఆ వర్క్ని మీరు కంటిన్యూ చేయడానికి ప్రయత్నించాలి. సో మీరు ట్రేడింగ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు లేదా ఆల్రెడీ మీరు ఎంటర్ అయ్యారు, ఎలా నేను ముందుకు వెళ్ళాలి అనే క్వశ్చన్ మార్క్ మీలో ఉండి ఈ వీడియో మీకు క్లారిటీ ఇచ్చింది అంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. I will see you with another interesting video.